మరి ఈయనకు మంత్రి పదవి ఇవ్వపోనికి కారణం ఏంటంటే సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడుడేనట. మరి ఈయనెందుకు సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటే మంత్రి పదవి ఇవ్వనందుకేనట. తాడును పట్టుకున్నా కూడా పామైనట్టు, చేపలు పట్టనీకి పోతే చెరువే ఎండిపోయినట్టు, ఇట్లా రకరకాలుగా అవుతున్నట కథ. మరి మంత్రి పదవి కోసం రక్తబంధాన్ని కూడా ఇచ్చిపెట్టుకునే త్యాగానికి తయారైనందుకైనా రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి ఇద్దరో లేకపోతే గిట్లనే తెప్పించుకుంటారో చూడాలిగా. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. పాపం రాజగోపాల్ రెడ్డి సారు ఎంత ట్రై చేసినా మంత్రి పదవి అయితే అసలు వత్తలేదులా. ఏ ముహూర్తాన మనసు పడ్డాడో మంత్రి పదవి మీద కానీ నసీబు మంచిగా లేనోడు నీళ్ళు తాగినా కూడా విషమైనట్టు, తాడును పట్టుకున్నా కూడా పామైనట్టు, చేపలు పట్టనీకి పోతే చెరువే ఎండిపోయినట్టు, ఇట్లా రకరకాలుగా అవుతున్నట కథ. ఆ చెకోర పక్షి నిరీక్షణ కన్నా శుభం కారటు పడుతుందేమో కానీ రాజగోపాల్ రెడ్డి సారు మంత్రి పదవి కోరికకైతే ఒక్క శుభం కారటు పడేటట్టయితే కనబడతలేదు. ఇక ఉన్నదే 2.5 ఏళ్లలో 1 నెల తక్కువ, దాంట్లో కొస్సేడాదంతా ప్రచారాలకే పోతుంది. ఇక మరి రాజగోపాల్ రెడ్డి సార్ మంత్రి అయ్యేది ఎన్నాడు, మంత్రి అని పేరు ముంగట రాసుకునేది ఎన్నాడు, పాపం అని మస్తుకునే రంది పడుతున్నాడు రాజగోపాల్ రెడ్డి సార్ ఫ్యాన్స్. మరి ఈయనకు మంత్రి పదవి ఇవ్వపోనికి కారణం ఏంటంటే సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడుడేనట. మరి ఈయనెందుకు సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటే మంత్రి పదవి ఇవ్వనందుకేనట. అవ్వ ఏదో గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టే ఉన్నది కదా, మరి అట్లా ఉంటుంది ఇలా కథ. కానీ ఇక ఇంకో కారణం ఏంటంటే వీళ్ళన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఈయనకు కూడా ఇస్తే ఒక్కింట్లో 2 మంత్రి పదవులు అయితే అని ఇత్తలేరట. అగో గందుకే అయినా మా అన్ననే కానీ మేమిద్దరం ఒక్కింటోళ్ళం కాదు అని ఓ పెద్ద బాంబు వెలిసిండు రాజగోపాల్ రెడ్డి సారు. ఏ అన్నదమ్ములైనా పెళ్ళయ్యేదాకనే ఒక్కింటోళ్ళు, పెళ్ళయి ఎవల సంవత్సరం వాళ్ళదైనాక ఒక్కింటోళ్ళు అసలే కాదనుకుంటా ముచ్చట్లు పెట్టిండు విలేకరులతోటి. హోర్ని గిదెక్కడ లాజిక్ అయ్యా అని అర్థం కాక ఆగమవుతున్నారు కావచ్చు చేయి పార్టీ పెద్ద లీడర్లు. కానీ ఇప్పటిదాకా అసలు ఒక్కింట్లో టికెట్లే ఎవరికి ఇయ్యనట్టు, పదవులే ఎవరికి ఇయ్యనట్టు, కొత్తగా ఒక్కింట్లో ఆయనకి ఇప్పుడు వాడుతున్నారు మాట. ఓ ఇలా కథ. టికెట్ ఇచ్చినప్పుడు యాదికి ఒక ఇల్లు మంత్రి పదవికి వచ్చిందా అని గట్టిగానే గరమవుతున్నారు రాజగోపాల్ రెడ్డి సార్ ఫ్యాన్స్. మరి మంత్రి పదవి కోసం రక్తబంధాన్ని కూడా ఇచ్చిపెట్టుకునే త్యాగానికి తయారైనందుకైనా రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి ఇద్దరో లేకపోతే గిట్లనే తెప్పించుకుంటారో చూడాలిగా అని అనబట్టిరు కొందరు రాజకీయ మేధావులు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.